దేవునికి స్తోత్రం. క్రీస్తు విశ్వాసం యొక్క సేవకులందరూ విశ్వాసులకి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నానండి. మరి చాలా ఇబ్బందికరంగా ఈ యొక్క వరదలు చాలా భయంకరంగా నడుస్తూ ఉన్నాయి. మరి నేను ఆదివారం నాడు ఆ విషయంలో మరి మీకు తెలియజేయలేకపోయాను. ప్రార్థన చేస్తున్నాం. మరి సింగనగర్, అలాగనే అన్నారపేట, మరి అలాగనే భవానీపురం, మరి కబేళ సెంటర్, ఇంకా చాలా ప్రదేశాలు, గంగినేని, ఇలా చాలా ప్రదేశాల్లో మన విశ్వాసం ఉన్నారు. మరి కృష్ణలంక ఈ ప్రాంతాల్లో చాలామంది నిరాశలై చాలా బాధపడుతున్నారు. ఇంకొంతమంది వాళ్ళ గృహాల్లో ఉండిపోయారు. ఇంకొంతమంది బయటకు వచ్చారు. నేను దేవుని కృపను బట్టి మన సంఘస్థులందరూ కూడా క్షేమంగానే ఉన్నారని నేను మూలంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మరైతే ముఖ్యమైన విషయం ఏంటంటే అందరి కోసం ప్రార్థన చేయండి దయచేసి. మేము కూడా ప్రార్థిస్తున్నాము. నిన్న సోమవారం రాత్రి 7 గంటల నుంచి మరి స్తుతికూటానికి, సేదకూటానికి సంబంధించిన గంట ప్రార్థనలు ప్రతి సంవత్సరం మనం చేస్తాం. ఆ విషయాన్ని నేను మన ఆదివారం నాడు మీ అందరూ ప్రకటన చేయలేకపోయాను. దయచేసి మన్నించండి. మరి ప్రభు చిత్తం అయితే మీరు ఎవరన్నా ఒకవేళ కలవగలిగిన ఆసక్తి కలిగి ఉండి మీకు ఇబ్బందికరంగా లేకుండా ఈ ఫ్లడ్ వల్ల, ఈ వరదల వల్ల మీకు ఏ ఇబ్బంది లేదు అనుకుంటే రాగలిగిన వాళ్ళు తప్పనిసరిగా హాజరయ్యి గంట ప్రార్థనకి ఈ రోజు నుంచైనా రండి. దయచేసి రావడానికి సిద్ధపడండి. దగ్గరగా ఉన్నవాళ్ళు మీకు అవకాశం ఉంటే మాత్రం. ఎందుకంటే కొంతమంది మరి అడుగుతూ ఉంటారు, అయ్యా మాకు తెలియజేస్తే బాగుండేది, మేము వచ్చేవాళ్ళం అని. అందుకని